అయితే ఎర్రగడ్డలో ఫుడ్ పాయిజన్ గతంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగినాయి. నేనే చెప్తున్నా, గతంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగినాయి. గతంలో కూడా బీఆర్ఎస్లో నిలదీసినాం. బట్ ఏమైంది, ఇదేదో ఎటమాటం అవుతుందని కర్నూలు సాగుకు 100 కారణాలు లెక్కేసుకొని కేసీఆర్ని ఓడగొట్టినాం. ఇప్పుడు కూడా అదే జరిగితే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు గదే పిచ్చి కుక్కల చేత కరిసి అమాయకులు చచ్చిపోతూ ఉన్నారు. పిచ్చి కుక్కలు కరుస్తూ ఉన్నాయి, నీకు పిచ్చిలేసిపోతూ ఉన్నావు, పిచ్చి కుక్కలు కరుస్తూ ఉంటే పసిపిల్లల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి, అయినా పట్టించుకోవట్లేవురా అని చెప్పేసి కేసీఆర్ను ఒక బూతు మాట తిట్టిండు రేవంత్ రెడ్డి. ఆ మాట నేను పలక, నాకు గౌరవం ఉంది, నాకు మర్యాద ఉంది. మరి ఇప్పుడేం చేస్తూ ఉన్నారు, కుక్కల చేతుల అమాయకులు చచ్చిపోతూ ఉన్నారు. ఆ పిచ్చి కుక్కలు లేకుండా చేసిండ్రా? చేయలే. మీ జూబ్లీ హిల్స్లో ఒక కుక్క కనిపిస్తే అంత వస్తాం, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఫుడ్ పాయిజన్, గతంలో పసిపిల్లల ఉసురు తగులుతుంది, మీకు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి, దావకాన్లన్నీ కూడా ఆగమైపోతున్నాయి, అసలు దావకాన్ల రోగం వచ్చి చచ్చిపోతావు నువ్వు అని శాపనార్థాలు పెట్టిండు ఇదే రేవంత్ రెడ్డి. ఇప్పుడేంది మళ్ళీ